కన్స్ట్రక్షన్‌లో మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? అసలు కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేదే డ్రాయింగ్స్ నుంచి. అసలు డ్రాయింగ్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఏ డ్రాయింగ్స్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? చాలా సింపుల్‌గా అయితే తెలుసుకుందాము. హాయ్, దిస్ ఈస్ తాహిర్, సివిల్ ఇంజినీర్, క్యూఎస్ అండ్ ప్లానింగ్. వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ క్వాంటిటీ సర్వేయింగ్ ఫ్రమ్ జీరో. కన్స్ట్రక్షన్‌లో మేజర్‌గా 5 టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, MEP డ్రాయింగ్స్, ల్యాండ్స్కేప్ అండ్ హెవాక్ డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ లో మనమైతే డీటెయిల్ ఫ్లోర్ ప్లాన్స్, వాల్స్, ఫ్లోరింగ్, సీలింగ్, అలాగే ఎలివేషన్స్, సెక్షన్స్, ఫిక్స్డ్ ఫర్నిచర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కమింగ్ టు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఓవరాల్ ప్రాజెక్ట్ లో ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్స్ అన్నిటిని కూడా మనం ఈ డ్రాయింగ్స్ నుంచి స్టడీ చేస్తాము. కమింగ్ టు MEP డ్రాయింగ్స్ యూస్ చేసి మనము మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ రిలేటెడ్ గా అన్ని వర్క్స్ ని కూడా ఈ డ్రాయింగ్స్ ని యూస్ చేసి మనమైతే రెఫర్ చేస్తాము. ల్యాండ్స్కేప్ డ్రాయింగ్స్ నుంచి ప్లాంటింగ్ లేఅవుట్స్, గార్డెనింగ్, ఇరిగేషన్, ఎక్స్టీరియర్ లైటింగ్స్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, వాక్వేస్ అయితే డిజైన్ చేస్తాము. ఫైనలీ HVAC డ్రాయింగ్స్, హీట్, వెంటిలేషన్, ఎయిర్ కండిషన్ డ్రాయింగ్స్, వీటిని యూస్ చేసి ఎయిర్ ఫ్లో, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఫైర్ సేఫ్టీ అయితే డిజైన్ చేస్తాము. సో డ్రాయింగ్స్ ని ఎలా స్టడీ చేయాలి, ఈ డ్రాయింగ్స్ ని యూస్ చేసి మనం క్వాంటిటీస్ ని ఎలా టేక్ ఆఫ్ చేయాలనేది చాలా క్లియర్ గా అప్కమింగ్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియో అన్నది డ్రాయింగ్స్ యొక్క ఓవర్ వ్యూ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఈ డ్రాయింగ్స్ ని మనం రియల్ టైమ్ లో ఎక్కడ యూస్ చేస్తాము, ఏ డ్రాయింగ్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది అప్కమింగ్ వీడియోస్ లో అయితే చాలా క్లియర్ గా అయితే నేర్చుకుందాము. ఫర్దర్ వీడియోస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి. మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా మన పేజ్ని అయితే షేర్ చేయండి.